ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా యొక్క సంఘము తరపున మా తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. We share our greetings in the name of Lord and Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబులో ఉన్నటువంటి 3 లక్షణాల గురించి 3 ఆదివారాలు మనం ధ్యానాన్ని చేశాం. So dear people of God, in Job's 2nd chapter 3rd verse, we have seen 4 qualities of Job, and since from last 3 Sundays we are having message about his qualities. So 3 qualities we have been completed. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక లక్షణాన్ని గురించి ధ్యానాన్ని చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, And so today we will be having message about Job's 4th quality. కనుక ఈ యొక్క లక్షణాన్ని ధ్యానించక మునుపు మన ఈ స్థానిక దైవజనరాలు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. Before we go to the word, we ask our sister Chinni, my mother, to pray for the message today. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి నాయన, ఇదిగో నాయన యోబు గారిలో ఉన్న లక్షణముల కొరకు తండ్రి మేము గడిచిన వారం నుంచి నన్ను నేర్చుకుంటున్నాగా తండ్రి నాయన, ప్రతి అంశంలో నుండి అనేకమైన ఆత్మీయమైన వాక్యములు తండ్రి నేను మేము నేర్చుకుంటుండగా తండ్రి నాయన, అలాంటి బిడ్డలుగా తండ్రి మమ్మల్ని సంఘాన్ని బిడ్డలను ఆయా ప్రాంతాల్లో తండ్రి నాయన ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను కుటుంబాలను అలాగే సిద్ధపరచండి తండ్రి. నీ స్తోత్రాలు నేను వర్తమానం చెప్పడానికి నీ కుమారులలో నుండి ఇంత పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మీరు మాట్లాడే సహాయం దయచేయమని మీ కుమారుడును మా రక్షకుడుగా వేసే నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబులో ఉన్నటువంటి 4వ సుగుణాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. So dear people of God, today we are having the message about Job's 4th quality. ఇక్కడ దేవుడు సాతానుతో ఏం చెబుతున్నాడంటే, అతడు చెడుతనమును విసర్జించినవాడు. In Job's 2nd chapter 3rd verse, we see there that God was being giving testimony about Job to Satan, and he was being sharing the 4 qualities what Job is having. And the 4th quality here we see is he hates evil. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చక్కగా నోట్స్ పెట్టుకుని బైబిల్ దగ్గర పెట్టుకుని ఆ యొక్క చెడుతనమును విసర్జించుట అనేది 2 ఆదివారాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, wherever you are right now, we ask you to please open up your hearts and minds to listen to the word of God. And also we ask you to please take the notes of the message. And here we see on the 4th quality, hating evil, we will be having message on 2 days, 2 Sundays about this quality, hating evil. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు చెడుని విడిచిపెట్టాలి అని బైబిల్ సంబోధన చేస్తుంది. Bible, the word of God was being commanding us that we have to hate evil and we should have to live far from evil. అసలు ఆ చెడు అంటే ఏమిటో బైబిల్లో పరిశీలన చేద్దామండి. So dear people of God, let us go through today's message and let's understand what is evil. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదామండి. In Deuteronomy 13th chapter 5th verse, నీవు నడవవలనని నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములలో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడని యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించిన కనుక ఆ ప్రవక్తకేమి ఆ కలను కరువానికేమి మరణశిక్ష విధింపవలను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. And that prophet or the dreamer of dreams shall be put to death, because he has spoken to turn you away from the Lord your God, which brought you out of the land of Egypt, and delivered you out of the house of bondage, to thrust you out of the way which the Lord your God commanded you to walk in. You shall live
కనుక ఇక్కడ బైబిల్ ఏమో చెబుతున్నారు అంటే ఈ యొక్క 5వ వచనంలో చివరి లైన్లో ఉందండి అసలైనటువంటి మాట. So, dear people of God, here in 13th chapter, 5th verse, in the last sentence, we have seen there that అక్కడ ఏమని చెబుతున్నాడంటే నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. here we see that in the final sentence, God was been saying that you have to put the evil away from among you. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చెడుతనం అంటే ఏంటో మనం ఈ యొక్క సమయంలో ధ్యానాన్ని చేద్దామండి. So, dear people of God, here in this 5th verse, we have seen that God was been telling that you have to put away that evil away from you, away from among you. So, let us have today's message about what is that evil God was been telling the people right now. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చెడుతనం ఏంటో ఇప్పుడు 13వ అధ్యాయంలో 1వ వచనాన్ని చదువుదాం అండి. So, dear people of God, to understand what is that evil, what God was being telling the people to keep far away from them. So, to understand that, we have to study from 1st verse to 3rd verse. ప్రవక్తయే గాని కలలు కొనివాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియలను మహత్కార్యములను చేసి If there arise among you a prophet or a dreamer of dreams and gives you a sign or a wonder, నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల, చదవండి 2వ వచనం ఇంగ్లీష్లో. and the signs or the wonders come to pass, whereof he spoke unto you, saying, Let us go other gods which you have not known, and let us serve them. అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను కూడా మీరు వినకూడదు. You shall not hearken unto the words of the prophet or the dreamer of dreams, for the Lord your God proves you to know whether you love the Lord your God with all your heart and with all your soul. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క వాక్య భాగాన్ని జాగ్రత్తగా మీరు ఈ వాక్యాన్ని ముగించిన తర్వాత ఆ 13వ అధ్యాయం 1 నుంచి చక్కగా 5వ వచనం వరకు విపులంగా చదవండి దేవుని బిడ్డలారా. So, dear people of God, we ask you right now that after completing this message, you take some free time and you go through these verses from 1 to 5. కనుక ఇక్కడ ఇశ్రాయేలు యొక్క ప్రజలు కలలను నమ్మరు. So, here we are seeing that Israel people don't believe in dreams, అలాగే సూచక క్రియలను నమ్మరు, and they don't believe in signs, అలాగే మహత్కార్యాలను నమ్మరు. so they don't believe in wonders. ఈ లోపల వారి మధ్యలో కొంతమంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారటండి. So, dear people of God, here we see that false prophets were being raised among the Israel people, and they were diverting God's people towards them. కనుక మనం మోషే దగ్గర ఉన్నట్టయితే మోషే దేవుని మాటలే చెబుతున్నాడు. So, we see that Israel people are with Moses, and when the Israel people were being with Moses, Moses was being sharing them every time God's words. కానీ ఆ వారిలో ఉన్న అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఏమి చెబుతున్నారంటే, ఇదిగో మేము కలలు కనే వారి దగ్గరికి తీసుకుని వెళ్తాం, సూచక క్రియలు చేసే వారి దగ్గరికి తీసుకుని వెళ్తాం, అక్కడ మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడికి వెళదామని ఇశ్రాయేలు ప్రజలను ప్రేరేపిస్తున్నారండి. So, dear people of God, what happening here is Israel people, when they were being with Moses and they were being hearing to the God's words, God's messages by Moses, false prophets were being raised among them. What they were being telling to the people is, when you were with Moses, you can't get dreams and you can't see signs,
and you can't experience wonders. So if you come with us, then we will show you these all things what Moses was unable to do. Moses is doing only God's work, God's messages, but here these false prophets were being telling to the people and diverting them that you come with us for these three things. కనుక మేము ఆ యొక్క స్థలాలకు వెళ్ళాం. వెళితే అక్కడ వారు మా కలలు కన్నటువంటి విషయాలు చెబుతున్నారు, మా ఎదురుగుండగా సూచక క్రియలు చేస్తున్నారు, మా ఎదురుగుండగా మహత్కార్యాలు చేస్తున్నారు అని ఇశ్రాయేలు ప్రజలకి వీళ్ళు చెప్పటం ప్రారంభించారండి. They were sharing Israel people that, hey, we have been went to one prophet, and when we went to that prophet was being sharing us dreams. He is dreaming, and also he is doing great signs, and also he is doing great wonders. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారు ఇక్కడ ఏమంటున్నారంటే వారి మాటలు మీరు వినకూడదు. So here God was being telling to the people that you should not hear to their words. ఆ చెడు కార్యాలు మీలో నుంచి తొలగించాలని దేవుడు సెలవిస్తున్నారండి. God was been telling to the Israel people that you should leave that evil things from you. That means he was considered that doing the dreamers and signs and wonders, God was considered as evil. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచన చేస్తే, So if you once think yourself, మోషేకి దేవుడు సెలవిచ్చాడు ఏమనంటే ఆయన దగ్గరున్న కర్రను కింద వేయగానే పాము అయిందండి. So here we see that we can remember an incident in Bible when Moses was being thrown his stick, it became snake. అలాగనే ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి అన్యులు కూడా కర్రను కింద వేయగానే పాము అయిందండి. And also idol people around and Gentiles around Moses, they also thrown this stick down and it also became snake. కానీ ఇక్కడ గొప్ప అద్భుతం ఏంటంటే పాము ముని మరలా మోషే పట్టుకోగానే కర్ర అయిందండి. దేవునికి మహిమ కలుగును గాక. So here we see God's great miracle, that is when Moses touched that snake, it became stick. కానీ ఆ యొక్క అన్యులు చేసినటువంటి ఆ యొక్క పాముని మరలా వారు కర్రగా చేయలేకపోయారు. But these Gentiles, these idol people, they were unable to make this snake back to stick. కనుక సాతానికి కూడా కర్రను పాముగా చేయగలిగినటువంటి గుణం ఉంది, కానీ మళ్ళీ పామును కర్రగా చేయగలిగినటువంటి లక్షణము సాతానులో లేదండి. So Satan is also having the power to do a wonder, that means making a stick to snake, but he can't bring it back what God was done. కనుక సాతానుడు కూడా కలలు కంటాడని ఇక్కడ మనకు అర్థమవుతుంది. So through this example we can understand that Satan also can do wonders and he can dream. కనుక ఆ కలలు కనగలడు సాతానుడు, మహత్కార్యాలు చేయగలడు, సూచక క్రియలు కూడా సాతానుడు చేయగలడు. So dear people of God, Satan can do these three things what we have been gone through. He can dream, he can do great signs, and he can do great wonders. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ 3 లక్షణాలు కనబడుతున్నాయండి. So here in this first verse we have seen three things here. ఒకటి కలలు కనుట, So one is dreaming, రెండవది సూచక క్రియలు, and second thing is signs, మూడవది మహత్కార్యములు, and third thing is these wonders. కనుక ఇందాక ఈ యొక్క చెడు లక్షణాలంటే ఇప్పుడు కలలు కానీ సూచక క్రియలు కానీ మహత్కార్యములు కానీ చెడు లక్షణాలు అని చెబుతుందండి బైబిల్. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here God was been telling to that people, you should have to put that evil away from you. That means God considered these three things as a evil. కనుక మీరు రాసుకోనండి. ఏ పాయింట్ ఏంటంటే కలలు కనుట. So now we want to describe you these three things what God hated. One is dreams,
and signs and wonders. So we ask you to please keep a subheading dreamers. కనుక ఆది కాండము 20వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదామండి. In Genesis 2nd chapter 20th chapter 3rd verse, అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమా అని చెప్పెను. But God came to Abimelech in a dream by night and said to him, Behold, you are but a dead man for the woman which you have taken, for she is a man's wife. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అబీమెలెకుతో దేవుడు కలలో మాట్లాడుతున్నాడండి. ఏమనంటే, అదిగో నీవు తీసుకొచ్చిన స్త్రీ ఒక ఆయనకు భార్య అయి ఉన్నది, అంటే అబ్రహాముకి భార్య అయి ఉన్నదని దేవుడు ఆ యొక్క అబీమెలెకుతో కలలో మాట్లాడాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here in this verse we have seen that God was speaking to Abimelech in a dream, and he was telling him that the woman whom you have bought is someone's wife, that means Abraham's wife. అలాగనే ఈ యొక్క ఆది కాండము 28వ అధ్యాయము 10వ వచనం 12 వరకు చదవండి. And also Genesis 28th chapter 10th to 11th verse. ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశం అంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. And he lived, and behold, a ladder set up on the earth, and top of it reached to heaven, and behold, the angels of God ascending and descending on it. కనుక ఈ బేర్షెబ అరణ్యములో ఈ యొక్క యాకోబుతో దేవుడు కలలో మాట్లాడుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. We see here in this verse, God was been talking to Jacob. ఈ యొక్క భూమి మీద నుంచి ఆ యొక్క పరలోకానికి ఒక నిచ్చెన వేయబడినట్టుగా, ఆ నిచ్చెన మీద నుంచి పైనుంచి దేవదూతలు దిగుతున్నట్టుగా, మళ్ళా పైకి ఎక్కుతున్నట్టుగా ఆయన యొక్క కలలో దానిని చూడడం జరిగింది. Jacob was being seen in his dream that there is a ladder from earth to sky, and angels were been getting down, and also they were been getting up through that ladder. అలాగే ఆది కాండం 31వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదామండి. And also next Genesis 31st chapter 24th verse. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పెను. And Lot came to Laban the Syrian in a dream by night, and said unto him, Take heed that you speak not to Jacob either good or bad. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ లాబానుతో యాకోబును గురించి దేవుడు ఈ యొక్క లాబానుతో కలలో మాట్లాడుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, in this verse we have seen that God was been talking about Jacob to Laban in his dream. ఆయనకి ఏ చెడు చేయకూడదని And మాట్లాడాడండి. he was been sharing to Laban that you should not do any harm to Jacob. అలాగనే ఆది కాండం 37వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదామండి. And also next Genesis 37th chapter 5th verse. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. And Joseph dreamed a dream, and he told to his brethren, and they hated them more. కనుక ఇక్కడ యాకోబు గారు ఈ యొక్క యోసేపు ఏం జరిగిందంటే ఒక కలగన్నారంటండి యోసేపు గారు. So here we see that Joseph was being dreamed. ఏమని కలగన్నాడు? సూర్యుడు చంద్రుడు ఇద్దరు వచ్చి
సాగిలిపడినట్టుగా, He had a dream that both sun and moon was being bowed down before Joseph. అలాగనే 12 నక్షత్రాలు కూడా వచ్చి అతనికి సాగిలిపడినట్టుగా, And also 12 stars were also came and bowed down before him. ఈలాగున కలలో ఈ యొక్క యోసేపుతో దేవుడు మాట్లాడాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So God was being talked to Joseph about this in his dream. అలాగనే మనము ఆది కాండము 41వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. And also Genesis 41st chapter 11 to 3rd. 1 to 3rd. 1 to 3rd. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. చాలు. And it became past at the end of 2 full years that Pharaoh dreamed. కనుక ఇక్కడ ఫరోతో కూడా దేవుడు కలలో మాట్లాడాడంటండి. And also here we seen that God was been talking to Pharaoh in his dream. అక్కడ ఏంటి ఆ కళ అంటే 7 బలమైన ఆవులు ఒక ఏటులో నుంచి నీటిలోంచి బయటకు వచ్చినాయి అంటండి. That means 7 strongest cattle came out from the river. తర్వాత మరొక బలహీనమైనటువంటి 7 ఆవులు బయటకు వచ్చినాయి అటండి. And also next ill cattle also came from the river. కనుక ఈ యొక్క బలహీనమైనటువంటి 7 ఆవులు బలమైన 7 ఆవుల్ని మింగేసాయటండి. That means here ill cattle was being swallowed this strongest cattle. కనుక ఈ కళను ఫరోకు దేవుడు బయలుపరిచాడు. And this is what God was being shown to Pharaoh in his dream. అలాగే మొదటి రాజులు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం అండి. And also next 1 Kings 3rd chapter 5th verse. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చిన నీకు ఇష్టమా దాన్ని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా, In Gibeon, the Lord appeared to Solomon in a dream by night, and God said, "Ask what I shall give you." కనుక ఇక్కడ సొలొమోనుతో దేవుడు కలలో మాట్లాడుతున్నాడండి. ఏమనంటే, నేను నీకు ఏది ఇచ్చుట మంచిదని దేవుడు కలలో సొలొమోనుతో మాట్లాడినట్టు కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we have been seeing that God was appeared to Solomon in a dream and asked him, what is the best that I can give you? అలాగనే యోబు రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం And అండి. also Job 7th chapter 14th verse. నీవు స్వప్నము వలన నన్ను బెదిరించెదవు. They scare me with dreams and terrify me through your visions. కనుక యోబు చెబుతున్నాడండి, నీవు స్వప్నమందు అంటే కలలో నీవు మాట్లాడేవాడవు అని చెప్పి దేవుని పొగుడుకుంటున్నాడండి. So dear people of God, here we see that Job was being glorifying God, that you would talk to me in my visions, in my dreams. అలాగనే దానియేలు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదామండి. And also next Daniel 2nd chapter 1st verse. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు గనెను. And in the 2nd year of the reign of Nebuchadnezzar, dreams wherewith his spirit was troubled, and his sleep broke for him. కనుక ఇక్కడ నెబుకద్నెజరుతో దేవుడు కలలో మాట్లాడాడంటండి. So dear people of God, in this verse we have been seen that God was being spoke to Nebuchadnezzar in his dream. అలాగనే మత్తయి రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం అండి. And also next Matthew's 1st chapter 19th and 20th verse. ఫస్ట్ చాప్టర్. First, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమయ్యి, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. He thought on the things
behold, the angel of the Lord appeared unto him in a dream, saying, Joseph, thou son of David, fear not to take unto you Mary your wife. కనుక ఇక్కడ మరియ భర్త అయినటువంటి యోసేపుతో దేవుడు కలలో మాట్లాడేటటువంటి దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, in this verse we have been seeing that Matthew's 1st chapter, 19th and 20th verse, we see that God was been talking to Joseph through an angel in his dream. అలాగే మత్తయి రాసినటువంటి సువార్త 27వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదామండి. And also next Matthew's 27th chapter, 19th verse. అతడు న్యాయపీఠం మీద కూర్చుంటూ ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నని అతని యొద్దకు వర్తమానము పంపెను. When he was sat down on the judgment seat, his wife sent unto him, saying, have not nothing to do with the just man, for I have suffered many things this day in a dream because of him. కనుక ఇక్కడ పిలాతు భార్యతో ఆ రాత్రి వేళ స్వప్నమందు అంటే కలలో దేవుడు ఆమెతో యేసును గురించి మాట్లాడారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, in this verse we have been seen that God was been talking to Pilate's wife in his dream about Jesus Christ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చూసిన వారందరితో దేవుడు అప్పుడు కలలో మాట్లాడుకున్నాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, we have been gone through this all verses because we have been explaining you about dreams. So here we have been gone through this all verses when we have understood that God was been talking to that people, talking to that saints through dreams. ఇక్కడ ఇప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం అండి. ఇప్పుడు And also next, to understand to the conclusion, చాలా ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైనటువంటి రెఫరెన్స్ అండి ఇది. so dear people of God, it's most important words for the church. It is Hebrews 1st chapter, 1st and 2nd verse. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. God who at sundry times in diverse manners spoke in the time past unto the fathers by the prophets, has in the last days spoken unto us by his Son, కనుక whom he has appointed heir of all things, whom he also made the worlds. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి రాకమునుపు దేవుడటండి కలలలో మాట్లాడుకున్నాడంటే అండి అందరితోటిని. So dear people of God, before Jesus Christ came to this world, before he became a channel of God, so there is no any channels for God to talk to them. So then what God was being done is, God was being talked to all his prophets, and God was being talked to all the saints in Old Testament. He was being talked to them in their dreams. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఆయనటువంటి ఆ యొక్క నానా విధములుగా చూస్తే బిలాముతో గాడిదతో మాట్లాడుకున్నాడు. ఇలాగ పలు విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడుకున్న దేవుడు ఆయన తన యొక్క కుమారుని ద్వారా ఏమైతే మాట్లాడాలో అన్నీ మాట్లాడేశారటండి. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, God was being used dreams as a channel to communicate with his prophets and the people in Old Testament, and he was being spoke to Balaam through a donkey. But now what God has done is,
whatever he want to talk to us, whatever he want to communicate with us, he appointed his son Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే మన కొత్త నిబంధనలో అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తాడండి. In Acts 10th chapter, we see a guy there, a man, ఆయన కొర్నేలి అనేటువంటి ఒక ఆయన కనిపిస్తాడు. Cornelius. ఆయనతో దేవుడు ఏం మాట్లాడాడంటే, ఈ యొక్క చర్మకారుడైనటువంటి సీమోన్ అనేటువంటి ఒక ఆయన ఇంటికాడ ఈ యొక్క పేతురు గారు ఉన్నాడు, ఆయన దగ్గరికి మనుషులను పంపించుకొని ఆయన నీ దగ్గరికి పిలిపించుకోమని మాట్లాడాడండి. So dear people of God, God was being spoke to Cornelius, and he was said that you should have to reach Simon who is with Peter. అక్కడ పేతురు గారితో కూడా ఏమని మాట్లాడాడు, ఇదిగో ఒక ఇద్దరు మనుషులు నీ దగ్గరికి వస్తారు, ఆ వాళ్ళతో నీవు బయలుదేరి వెళ్ళమని అక్కడ ఆయనతో మాట్లాడాడండి. So dear people of God, God was being spoke to Cornelius, and also he was being also spoke to Peter, and he said that Cornelius and Simon, two men are going to come to you. కనుక దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే, ఎవరితో అయితే ఆయన చెప్పాలనుకున్నాడో, ఎవరితో అయితే ఆయన చెప్పించుకోవాలనుకున్నాడో ఆ ఇరువురితో కూడా దేవుడు మాట్లాడతాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, every time we should aware one thing, that is, if it is God's will, if it is God's vision, if God was really wanted to talk to us, what God do is he will be talked to mutually. He will be talking to the person who is gonna give, and he also talks to the people who is gonna receive. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు, నాకు తెలిసినటువంటి ఒక ఆయన ఇట్లా మాకు చెప్పాడండి. And I was remembering a story for relating to this. ఒక ఆయన ఒక ఇంటికి వెళ్ళాడు. A man went to a home. అక్కడ ఏమని చెప్పాడంటే, అయ్యా రాత్రి దేవుడు మీ ఇంటి దగ్గరికి వెళ్ళమన్నాడు అని చెప్పాడట. This man went to that home and said to that man inside that God was being spoke to me yesterday to go to your home in the morning. అప్పుడు ఆయన మంచి భక్తిపరుడు. And the man who was in the house is also a great devotee. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా మరి నా దగ్గరికి వెళ్ళమని మీతో చెప్పిన దేవుడు మీరు నా దగ్గరికి వస్తాడని నాకు దేవుడు చెప్పలేదండి. He said to this man that you are saying that God was being spoke to you to go to my home, but God was not spoke to me that you will come to my home. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈ యొక్క మోషే దగ్గర ఉంటే మనకు కలలు కనడు. So here in India right now the situations are like people who have been trusting in the people who have been dreaming. కనుక మనం ఈ యొక్క మోషే దగ్గర ఉంటే ఈ యొక్క కలలు కనడు. It's like, Israel people, they were being thinking, if we will live with Moses, he is not gonna dream, or he is not gonna do signs, and he is not gonna do wonders. కనుక ఈ యొక్క సంఘములో ఉంటే ఇక్కడ మొన్న సంఘ పాస్టర్ గారు మనకి కలలు కానీ చెప్పడు. So dear people of God, this is what happening in India. We are just prepared this message to aware the Christians in India, that is, even in India, how the churches were being disturbing or interrupting is, believers were being every time believing in the people who are doing dreams. If their pastor is not dreaming and sharing them all visions, and he is not doing any signs or wonders, what these believers are doing is they're gonna jump from one church to another church. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవ్యములో ఏమి ప్రారంభించబడిందంటే, అదిగో పలానా ఆవిడ దగ్గరికి వెళ్తే కలకని మన గురించి చెబుతుందండి, పలానా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కలగని మన గురించి చెబుతున్నాడండి, ఇదిగో కలగని మన పిల్లల భవిష్యత్తు గురించి చెబుతున్నాడండి, కలగని మన పిల్లోడి యొక్క భవిష్యత్తు గురించి చెబుతున్నాడని ఈనాడు ఆకర్షించబడుతున్నారు. అలాగ ప్రజలను, క్రైస్తవ బిడ్డలను ఈడ్చుకుని పోయేటువంటి వారు బయలుదేరారండి. So dear people of God, this is what happening in India. False prophets who have been rising.
what these people were been doing is they are reaching to the believers' homes. For an example, if a woman is coming to our church, these false prophets were been reaching to her home, and when they are praying, they were been saying that God is showing me that your children are going to be blessed. God is showing me that you gonna build a new home. That means they have been sharing that God was giving me all these dreams. And what these people are sharing is they are reaching to that woman's home and they are saying that God has shown me a dream that you have to come to our church. God has shown me a dream that if you come to our church, then you will receive great blessings. So this is what the people, false prophets, were been doing in India. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి కళలు నమ్మే వాళ్ళని బైబిల్ ఏం చెబుతుందంటే చెడ్డవారు. అలాంటి కళల గురించి చెప్పేవారిని కూడా బైబిల్ ఏం చెప్పిందంటే చెడ్డవారు. So dear people of God, what happening in India is people stopped praying. People stopped asking God. They started asking to the dreaming prophets. They are reaching to the dreaming prophets and they are asking that please tell me my future. They were been asking that false prophets and they are making a business with this. Many people, many Christians, if you pray, your faith is gonna give you a great answer. But what people in India have been doing is they have been diverted their minds that if I reach this man, if I reach this prophet, he is gonna give me a prophecy. So that means they are believing in the dreamers and they have been believing in the prophecies, but they are not believing that if they pray, they will get an answer. That means people started depending on others. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా యేసు ప్రభువు వారు ఒక మాట సెలవిచ్చారండి. చక్కగా తలుపు వేసుకొని లోపలికి వెళ్ళి చక్కగా ప్రార్థన చేసుకో, దేవుడు నీకు కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, what happening in India is when a prophet was been keeping a meeting, many people were been going there and they were been if you ask them why do you go to that meeting, they are saying that if I go there I will be receiving a dream from him. If I go there he will do some wonders. But what these false prophets were been doing is they are doing some paid things. They are cheating the people, but people were been believing that and people were been trusting in dreams. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ చెబుతున్నాడు ఈ ద్వితీయోపదేశ కాండంలో ఈ 13వ అధ్యాయంలో చెబుతున్నాడు వారు కనిన కళలు కూడా జరుగుతాయటండి. So dear people of God, how you have to deviate from a false prophet and a good prophet is like, false prophet, a good prophet shares you what Jesus Christ exactly said. You pray, you and your family pray. Jesus Christ said a wonderful word that is, when you just close your rooms, close the door and pray inside, whatever you ask in my name, our God Father is gonna give you. But what these people are doing here is they are believing that this only, even they are not believing in God, they are believing in a man. They are believing in a man, a false prophet who is a man. So these believers started believing in man. So what we studied in Deuteronomy about evil, this is what happening in India. Truly we are experiencing this. That means the people who have been attracting towards the evil. God considered these dreamers as evil, but people who have been wanted this evil. They are not in the position to pray. They every time depending on others. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి అయా నువ్వు ఇల్లు కట్టినట్టు నాకు కల వచ్చింది, అయా మీరు కారు కొన్నట్టు కల వచ్చింది, ఇలా మీకు అయి జరిగినట్టు కల వచ్చింది అని వాళ్ళు చెప్పినప్పుడు నిజంగా నువ్వు ఒక్కొక్కసారి ఆ ఇల్లు నువ్వు కట్టినప్పుడు, నిజంగా ఆ కారు నువ్వు కొన్నప్పుడు, అమ్మో ఈవిడి ఎంత చక్కగా కల కన్నదండి అని మిమ్మల్ని సాతానుడు భ్రమపరుస్తాడు. జాగ్రత్తగా ఉండండి. So dear people of God, here what happens is God also can do great things and even Satan also can do great wonders. But sometimes some people come to our homes and they will say that, hey, you gonna build a new home. God was shown me right now. I dreamed yesterday when I was sleeping yesterday. In a dream God showed me that you are bought a new car and also you have bought a new home and
You know, when this all people say is, when you got it, they will be sharing with you. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారితోటి అన్నీ మనతో మాట్లాడాడు. అందుకని ఆయన మా తల్లి అయిన మరియ ఏం చెప్పిందంటే, ఆయన మీతో ఏదైతే చెప్పారో అది మీరు చెయ్యండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we should not believe in prophet's words. Here God was being right now made a channel. He is talking to us with his son. He is talking to us through the word of God. He, whatever we ask in his name, God is gonna give to us according to our faithful. So what we have to trust is, we have to trust in God's words. Even Maria said a wonderful word, that is, whatever he said, whatever Jesus said, do it. The same thing what we have to do is, whatever Jesus Christ was been said to us, we have to do that, and we should not believe in all these things what are happening in the world. అందుకనే రూపాంతర కొండ మీద తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మనిలో నుంచి మాట్లాడుతున్నాడండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మాత్రమే వినండి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, on a hill, God was being sharing that He is my son, and you have to listen to His words. You have to follow His all paths, and you should do whatever He said. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి కళలు కానీ వారి దగ్గరికి మీరు వెళ్ళకండి. అలాంటి కళలను మీరు నమ్మకుండగా దేవుని మీద మీ భారం వేసి, దేవా నా ఎడల మీ చిత్తమేమైందని అడిగి నడవాలని ప్రభు పేట కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, here what we want to share you is, never believe in dreams. In India, what happening is, sometimes if we bought a car and we ask that man to come and pray, he will be sharing that yesterday God was being told me that you bought a new car. He should say after when he should say in advance. That means if I am gonna build a new home, if really God shared with him, he should say in advance before 2 months that God was being talked to me that you have bought a new home. But when he come to the house opening, then he will be sharing to us that, hey, already God shown me that in 2 months, before 2 months God spoke to me, God have been shown me a dream that you have bought this. If you are a real if God spoke to you, you should have to say in advance, and next that miracle should happen. Then only we have to trust that yes, this is what God's will. God will talk to the people what he do, but he don't talk to the people after happening, right? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది చూస్తే సూచక క్రియలు. And also dear people of God, from first we have been understood that we should not believe in dreamers. Right now in India, people should aware who are real people, prophets of God, and who are false prophets. And next is signs. కనుక ఇక్కడ మనం మత్తయి రాసినటువంటి సువార్తలో 12వ అధ్యాయంలో 38-39 వచనాలు చదువుదామండి. And also in Matthew's 12th chapter, 38th verse and 39th verse. కొందరు బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లా నేను వ్యభిచారులైన చెడ్డ తరము వారా సూచక క్రియలు అడుగుచున్నారు. Then certain of the scribes of the Pharisees answered, saying, Master, we would see a sign from you. But he answered and said unto them, An evil and adulterous generation seeks after a sign, and there shall no sign to be given to it, but the sign of the prophet. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే అక్కడ అందరూ వచ్చి ఏమంటున్నారంటే, యేసు ప్రభువాన్ని ఒక సూచక క్రియలు చేయమని యేసు ప్రభువారిని అడుగుతున్నాడంట. So dear people of God, in this verse, 30th verse, we are seeing that, everyone are coming to Jesus Christ and asking him, please do a sign. కనుక అప్పుడు వారిని దేవుడు ఏమని సంబోధించాడండి యేసు ప్రభువారు? When they were been asking him that please do a sign, Master, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ ఓరి వ్యభిచారులారా,
ఓరి చెడ్డతరం వారని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సంబోధిస్తున్నారండి. So, dear people of God, you should be carefully seeing here that God, Jesus Christ answered to them and he said, an evil and adulterous generation seeks after a sign. కనుక ఇప్పుడు సూచక క్రియలను ఎవరైతే అడుగుతున్నారో వారిని బైబిల్ ఏమని సంబోధించిందంటే, యేసు ప్రభు వారిని ఏమని సంబోధించారు అంటే చెడ్డ తరము వారు, వ్యభిచారులు అని చెప్పారండి. So, dear people of God, here what we have to understand is, you should ask God that God please heal me, but you should not ask God that please do a sign in my life that I want to heal right now. My pain has to go away right now. You should not ask God to do a sign. You should not ask God that God do me a sign right now, and you should not even ask a pastor or prophet that please do a sign in my life. You should pray. Only the people here, the truly what word of God was been sharing with us, that is, an evil and adulterous generation seeks for a sign, but we are not evil and we are not adulterous generation. So what we do is we pray to God, God please heal me, please take away my problems, but we don't ask for signs. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, సూచక క్రియలంటే కంటికి కనబడుతున్న కార్యాలు. So, dear people of God, signs means what we can see with eyes. కొంతమంది, అయ్యా ఇదిగో ఈ కర్చీఫ్ కనుక మీరు కొనుక్కుని వెళితే మీకు అద్భుతాలు జరుగుతాయి ఈ కర్చీఫ్ ద్వారా అని అనేక మంది చెబుతున్నారండి. So, dear people of God, what happening in India, this message we have been, is a great message to India and to aware the Christians, because we see some people, they have been selling handkerchiefs. They are misleading the people and sharing them that if you wear this handkerchief, that means if I have pain here, if my hand was broken, if I keep this handkerchief like this and if I pray, my hand is gonna heal. So this is what pastors, some prophets who have been selling these handkerchiefs. దీనిని ఆయన ఒక 10 రూపాయలు కొంటాడు, ఒక 100 రూపాయలకు అమ్ముతాడు. And these prophets, what they gonna do is, they sell this, what they call it as miracle handkerchief. ఇదిగో మిరాకిల్ ఆయిల్. And also people will be selling, in India what people are doing is, they are selling miracle oil bottles. If sometimes when I get headache, then I can take some oil, and if I pray and if I apply, then this headache will be gone. This is a miracle water. So, dear people of God, what people will do is, with this miracle water, for an example, if there is someone who got evil spirit, so if they drink this water, this spirit is gonna go away. And sometimes when you are not having peacefulness between husband and wife, then you can keep this water bottle for your husband, so that your husband will get peace. This is miracle bandage. So, dear people of God, what people are doing here is, in India, for students, if you wear this bandage and if you write exams, you're gonna pass. If you wear this bandage, you will get good wisdom. This is another bandage. And also, many bandages. So what the people are doing in India is like they are selling this all things. దీనిని ధరించినట్లయితే మీకు ఏ దెయ్యము మీ దగ్గరికి రాదు. Dear people of God, what the prophets here, some people, they are selling this all. This is what really happening. You can see in even YouTube videos how because of them idol worshippers were being blaming Christianity. They were being, God say one word, that is, because of you my name is downing. So these things what they are doing, so the Christian fellowship in India are getting down because of all these things. This is not even in the Bible. గనుక ఈ యొక్క కర్చీఫ్ కంటే కర్చీఫ్ను ఈ యొక్క సృష్టించిన సృష్టికర్త గొప్పోడండి. ఈ యొక్క ఆయిల్ బాటిల్ కంటే ఆయిల్ను సృష్టించిన సృష్టికర్త గొప్పోడండి. ఈ బ్యాండేజ్ కంటే బ్యాండేజ్ను సృష్టించినటువంటి సృష్టికర్త గొప్పోడండి. అలాగనే ఈ వాటర్ కంటే వాటర్ను సృష్టించిన సృష్టికర్త గొప్పోడని చెప్పట్లేదండి నాడు ప్రజలు. So, dear people of God, we are remembering one example, that is,
one day one guy was being kept this bandage. He thought that he got fever, and he kept this bandage and he slept. In the morning his fever gone away. So from that next day what he is doing is he is believing in this bandage. He stopped trusting God. Before, what he used to do is he used to pray God, but now he is praying, he is thinking that this bandage is with me, so that there is no any problem to me. That means they are giving preference to all these things, but they were being not praying, and they were being downing God. These are ruling, and God's praying and spiritual life is going down. కనుక అనేక మంది సంఘాల్లోనికి వచ్చి, అదిగో మనం అక్కడికి వెళితే ఆ నూనె రాసుకుంటే స్వస్థత అవుతుంది, అదిగో మనం అక్కడికి వెళితే ఈ యొక్క కచ్చిపు మనం ఏదెట్టుకుంటే అద్భుతం జరుగుతుంది, ఇలాగ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారండి. So dear people of God, what happening here in India is the churches were being disturbing and churches were being interrupting, because people were being seeking for signs, and where there are signs people are been going there. Now you see people who do signs, they are having number of church believers, number of believers, but here, and even we are experiencing this even in our church too. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని తెలియడానికి దేవుడు కొన్ని సూచక క్రియలు చేశారండి. So dear people of God, to prove that Jesus Christ is God's son, so God has done few signs through Jesus Christ. కనుక అలాగనే ఈ యొక్క అపోస్తులలో యేసు క్రీస్తు ప్రభు వారిని వారు పంపించారు అపోస్తులని, వారి ద్వారా దేవుడు కొన్ని సూచక క్రియలు చేశారండి. And also God was being done through some signs through apostles to believe that they are disciples of Jesus Christ. అందుకనే యేసు క్రీస్తు ప్రభువారు ఏం చెబుతున్నారంటే, చూచి నమ్మేవానికంటే చూడక నమ్మిన వాడు మరీ ధన్యుడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, that's the reason Jesus Christ was every time sharing the people. He told a wonderful word, that is, believing by seeing is better than believing without experiencing or without witnessing or without seeing. కనుక ఈ కనబడుతున్నటువంటి వీటి మీద మనం మనస్సు కేంద్రీకరించకూడదు, కానీ కనబడని అదృశ్యుడైనటువంటి దేవుని మీద మన మనస్సును కేంద్రీకరింప చేయాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we should not concentrate on the signs. You know, here in India, where these signs are happening in the churches, there is no word of God there. You know, completely they are doing signs for all the people. So here what we have to do is we should first concentrate and give up our lives to God. You know, we have to analyze ourselves that our life is every time favorable to God. We should have a great spiritual life, not signs. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కంటికి కనబడుతున్నవి ఏమంటే దృశ్యమైనవి ఉన్నవి, అదృశ్యమైనవి ఉన్నవి. So dear people of God, you know, there is some things what we can see and some things which we can't see. కనుక కనబడుతున్నవి శాశ్వతం కాదండి. So the things what we see will be not permanent. కనబడని అదృశ్యమైనటువంటి ఒక లోకం ఉంది, అది మనకు శాశ్వతం అండి. దేవునికి మహిమ కలుగును గాక. Today we may see these signs and we may see the dreamers, but we can't see heaven and we can't see the paradise. So we should have to concentrate, and we should give the first priority that we should have to follow the true word of God, and we should have to check ourselves whether we are following everything which is in God's will. Then we have to trust that our belief is not on these things what we see. Our belief is on not what we see, that is heaven. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో ఈ కంటికి కనబడే వాటి మీద కాదు, కానీ కంటికి కనబడేటువంటి ఆ అదృశ్యుడైనటువంటి దేవుని మీద మన మనస్సు కేంద్రీకరించినప్పుడు ఆయన అద్భుతాలు, అనేకమైన సూచక క్రియలు నీ ఆత్మీయమైన జీవితంలో జరిగిస్తారండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, every time what we ask is, we ask the needs for our physical body. For an example,
we were been asking God for healing for the spiritual body. But what we should ask is, we should ask the spiritual needs. We should seek God and ask God to bless spiritual needs. When we ask this, when we were been asking God for the spiritual needs, God will bless us with physical needs and also spiritual needs. But if you are asking only for physical needs, you are far from God. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో ఈ వీటి మీద, అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమేమి సెలవిస్తుందంటే, ఇలాంటి సూచక క్రియలు చేసేవారిని, ఇలాంటి సూచక క్రియల మీద ఆధారపడేవారిని బైబిల్ చెడ్డవారు అంటుంది. So, dear people of God, we should not depend on dreams, and we should not depend on signs, and we should not depend on wonders. If we have been depending on them, that means we are depending on a man. But the word of God is like, we should all every time depend on God. కనుక కళల మీదనైనను సూచక క్రియల మీదనైనా మన ఆధారపడకూడదండి. So, dear people of God, dreamers, we have been said you that God's word was, God's word is sharing that. In previously, God was been spoke to all the people in dreams, because there is no channel. But right now he has a channel. He was been whatever he want to share to us, he was given the word of God. He was being given as a New Testament. He was being given as a great words from Jesus Christ. So we have to seek into the word of God. We have to seek in Bible. That means we should concentrate not on healings. We should not concentrate on signs, wonders, or dreams. We should have to concentrate on the word of God. We should have to study, and we have to understand what the word was being talking to us. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక అంశం ఏంటంటే మహత్కార్యాలు. And also the next topic is wonders. మార్కు రాసిన సువార్త 13:22 చదువుదామండి. Mark 13th chapter, which verse? 22nd verse. Mark 13th chapter, 22nd verse. ఆ కాలమందు అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కారములను అగపరచెదరు. For the false Christ and the false prophets shall rise, shall show signs and wonders to, if it were possible, even the afflict. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువారు సెలవిస్తున్నారు ఏమనంటే, ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయడానికి మహత్కార్యాలు చేస్తారంటండి వారు. Dear people of God, I want to read these words again for you to make you clearly understand. One thing is, for false Christ and false prophets shall rise and shall show signs and wonders to seduce, if it were possible, even the elect. That means God chosen people are also cheated, are also diverted because of these false Christ and false prophets. What they do is signs and wonders. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన మహత్కార్యాలు చేస్తారటండి వారు. So, dear people of God, here we see even false Christ and false prophets were also doing great signs and great wonders. What they gonna do is, they gonna make us apart from the word of God. అనేకమైన మహత్కార్యాలంటే టచ్ అనగానే పడిపోతారటండి. So, dear people of God, we see many times that people, what they do is, these prophets, sometimes they use a word called touch, but that touch word is not even in the Bible, and no prophets and even not Jesus Christ was be not also used this word. What God said is, do whatever Jesus Christ have done, following his paths. But Jesus Christ was never told this word, but these people use this word and they will make the people to fall down. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు
ఈ సంఘములో ఉంటే కలలు వారు లేరు. ఈ సంఘములో సూచక క్రియలు జరగడం లేదు. ఈ సంఘములో మహత్కార్యాలు జరగడం లేదు. ఫలానా చోట సూచక క్రియలు జరుగుతున్నాయి, ఫలానా చోట మహత్కార్యాలు జరుగుతున్నాయని మేము ఈ యొక్క మనస్సులను పాడు చేసేటువంటి ఈ యొక్క ఆ ఫాల్స్ ప్రాఫిట్స్ బయలుదేరారు. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియమైన దేవుని బిడ్డలారా. So, dear people of God, this is the last days. What we have to understand is we are in the last days. That means our concentration and our belief is to face Christ's second coming. If you want to face Christ's second coming, we should not seek in wonders, signs, and dreams. What we have to seek is we have to seek into the Word of God. When we have been seeking into the Word of God, then this Word of God makes us grow spiritually. So that's the reason every churches here in India, what happening is they were being interrupted, they were being disturbed because one pastor is doing prophecies and he was being doing great signs, wonders and everything. These church believers are going to that church and they are living the pastor who taught them God's principles and they are forgetting the place where they have been taken the baptism and they have been jumping into to the other church. But what we have to seek is false prophets were being diverting you towards dreams, signs and wonders. But what God's real prophets were been doing is they were being preparing you for Christ's second coming by teaching you this word of God. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఆ చెడ్డ లక్షణాలను విడిచిపెట్టండి. అంటే ఏంటి ఆ చెడ్డ? కలలు కనడం అనేది దేవుని దృష్టిలో చెడ్డది. సూచక క్రియలు అనేవి దేవుని దృష్టిలో చెడ్డవి. ఈ యొక్క మహత్కార్యములు అనేటువంటివి దేవుని దృష్టిలో చెడ్డవి. So dear people of God, what God likes is He was being likes us to follow the word of God and grow spiritually, and what God hates is doing these evil things. God himself considered these dreamers, wonders, signs as evil. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మీరు ఇవన్నిటిని విడిచిపెట్టి అవన్నిటిని విసర్జించి మీరు అలాంటి చెడుతనమును మీలో నుంచి తీసివేయాలని దేవుడి యొక్క సమయంలో మనతో మాట్లాడుతున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we should all aware what God was been talking to us right now. Right now God was been talking to us right now, that is you should have to concentrate on the word of God. And you should not seek in wonders, dreams and signs, and if it is God's will, He will give to us, but we should not ask for them. We should receive, but we should not ask. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి చోట ఆ కలలు కనేవారివి నెరవేరినప్పటికీ, సూచక క్రియలు జరుగుతున్నప్పటికీ, మహత్కార్యములు జరుగుతున్నప్పటికీ వారి యొక్క మాటలు మీరు వినకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి ఇక్కడ. So dear people of God, I want to read you that verse from Deuteronomy 13వ అధ్యాయము 3వ వచనమును మరొకసారి చదువుదామండి. So I just want to so here we see this sign or the wonder come to pass, whereof he spoke unto you, saying, let us go after other gods which you have not known, and let us serve them. You shall not hearken unto the words of that prophet or the dreamer of dreams, for the Lord your God proves you to know whether love the Lord your God with all your heart and with all your soul. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నిటినీ మనం విడిచిపెట్టి మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో మనము దేవుని ప్రేమించాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, in India there are this group, what they do, wonders, signs and dreamers. We see lot of people there. That means in that building we see many people, but the people who say what God said, what God was been said them is like,
ఎలాగనగా మీ దేవుడని యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించాలి. So the people who say you that Lord your God, the people who say you that with your heart and with all your soul you have to love your God and you have to follow his commandments. The people who teach you word of God, the Indian Christians are seeking in the people who do wonders and signs and dreamers, but they are not seeking in the people who has been sharing them true word of God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన దేవుని కంటే సూచక క్రియలను కానీ మహత్కార్యాలు కానీ ఈ కళల మీద కానీ మనం ఆధారపడకూడదు. మన దేవుని మీద మనం ఆధారపడాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we should every time depend on God, not on these dreamers, signs and wonders. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీరు ఎక్కడ కూర్చొని మీ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు కండ్లు మూసుకొని, తండ్రి మీకంటే కళల మీద నేను ఆధారపడ్డాను, సూచక క్రియల మీద ఆధారపడ్డాను, మహత్కార్యాల మీద ఆధారపడ్డాను, కానీ ఇప్పుడు మీ మీద ఆధారపడతానని మనం ఒక తీర్మానం చేసుకోవాలండి. So dear people of God, wherever we are right now, let us all take an oath today that we have to hate evil. That means whatever God hates, it was considered as evil. So we should not adopt these evil things into our life. So let us ask God that if I was doing anything what you hates, if I was following anything that not according to your will, if I was depending on others more than you, let us all confess and ask God for the forgiveness. చివరిగా ఈ యొక్క ఆ చెడు లక్షణాలైనటువంటి ఈ కళల మీద, ఈ సూచక క్రియల మీద, మహత్కార్యాల మీద ఆధారపడిన వారికి, ఈ కళలు చెప్పిన వారికి, ఈ సూచక క్రియలు చెప్పిన వారికి, ఈ యొక్క మహత్కార్యాలు చేసిన వారికి ఏం జరుగుతుందో బైబిల్ ఒక చివరి మాట చదువుదామండి. So dear people of God, okay, so let us all see a verse which tells ప్రకటన రాసినటువంటి గ్రంథము what happens to the people who are diverting these Christians to God's people to dreams, signs and wonders. What is going to happen to these false prophets? Let's ask the Bible. ప్రకటన రాసినటువంటి గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనం చదువుదామండి చివరిగా. Revelations 19th chapter 20th verse. మోసపరిచిన ఆ ప్రవక్తయు పట్టుబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి. And the beast was taken, and with him the false prophet who brought miracles before him, with which he deserved them who had received the mark of the beast, and them who worshipped his image. These both were cast alive into a lake of fire, burning with brimstone. ఇక్కడ నేను చదువుతానండి, చిన్నగా వినండి. సూచక క్రియలు చేసి దాని ముద్ర వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తలకు, అంటే ఆ యొక్క సూచక క్రియలను, ఆ యొక్క కళలను, ఆ యొక్క మహత్కార్యములను చేసిన వారిని వెంబడించిన వారిని అగ్ని గంధకాల్లో వేస్తున్నారటండి. So dear people of God, here we see that false prophets who have been the false prophets, they were being thrown into the lake of fire. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు మనం అగ్ని గంధకాలలో వేయబడకుండా ఉండాలంటే ఈ కళలు చెప్పేవారి దగ్గరికి మనం వెళ్ళకూడదు, ఆ కళలను నమ్మకూడదు, సూచక క్రియలు చేసేవారి దగ్గరికి మనం వెళ్ళకూడదు, ఆ సూచక క్రియలను నమ్మకూడదు, మహత్కార్యాలు చేసేవారి దగ్గరికి మనం వెళ్ళకూడదు. ఆ మహత్కార్యాలను నమ్మకుండా ఉంటే రేపు అగ్ని గంధకాలను తప్పించుకుంటామండి. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, yes, we were being mentioned before. Again, we are sharing you that this is the age where this is the time where we have to
concentrate on God's Son's second coming. So, for His second coming, we should all confess ourselves, and we have to be strong in Word of God and spiritually strong. So, if the people who are diverting right now our spiritual life with the false prophets, they were being thrown into the lake of fire. So, we should all aware that we are not depending on any false prophets. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కళ్ళు మూసుకొని ఒక తీర్మానం చేసుకుందామండి. ఎందుకంటే ఆ సూచక క్రియలను, ఆ కళలను, ఆ మహత్కార్యములను నమ్మేవారు కానీ వాటిని చేసేవారు కానీ రేపు అగ్ని గంధకాల్లో వేయబడబోతున్నారు కనుక మనకు ఆ సూచక క్రియలొద్దు, కళలతో మనకు పని లేదు, మహత్కార్యాలతో మనకు పని లేదు, దేవునితో మనకు పనండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, let us all take an oath that we all do not depend on these dreams, signs, and wonders. We shall depend on God's. We shall depend on God's word. We shall depend on Jesus Christ, and we shall depend on Holy Spirit guiding us. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా మిమ్మల్ని ఆ సంఘానికి వెళదాం, ఈ సంఘానికి వెళదాం అంటే వెళ్ళకుండా మీరు ఎక్కడైతే రక్షించబడ్డారో అక్కడే ఉండండి. అక్కడ సూచక క్రియలు లేకపోయినా పర్వాలేదు, అక్కడ కళలు గనకపోయినా పర్లేదు, అక్కడ మహత్కార్యాలు జరగకపోయినా పర్లేదు, అక్కడ నాకు వాక్యం ఉంటే చాలని స్థిరంగా ఉండండి ప్రియమైన దేవుని బిడ్డలారా. So, dear people of God, in God's name we are asking you right now, please stick to word of God. Please do not believe the churches where you are going. If there is your pastor was not doing any wonder or signs, do not blame him. కనుక Just seek word of God. Just listen to word what he was sharing. That is what God's will is. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరున్నటువంటి సంఘములో స్థిరంగా ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మలను ఓ బలా మంచి నమ్మకమైన దాసుడని దేవుడు నేను పిలుస్తారండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, if you do this all and if you live whatever God hates, do not go back on what God hates and do whatever God's will, then God will call you as you are a great servant of mine. ప్రార్థన చేసుకుందామండి. Let's all do a prayer, dear people of God. ఒక నిమిషం తీర్మానం చేసుకోండి Let ప్రియమైన us all దేవుని బిడ్డలారా. all confess ourselves whether we are doing something against God, hating, we are liking the things what He hates, and we are doing the things what He hates, and we are following what He hates. So evil is what He hates. So do not. So ask God. ప్రార్థన చేసుకుందాం. Let's all pray, dear people. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, Our dear Heavenly Father, మాకిక కళలతో పని లేదు, Father, సూచక క్రియలతో పని లేదు, మహత్కార్యాలతో పని లేదు తండ్రి. Father, we have been understood from this message that we should not depend on wonders, dreams, and signs. మీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు మాకేదైతే చెప్పారో దాన్ని మేము అవలంబిస్తాం, దానిని మేము అంగీకరిస్తాము తండ్రి. Father, whatever you have been revealed to us through your Son, whatever you have been talking to us through your Son, this word of God, we all trust and believe in this word of God. తండ్రి, మీరు మమ్మల్ని ఎక్కడైతే రక్షించారో, మమ్మల్ని ఏ సంఘములో అయితే మమ్మలను మీరు పెట్టారో దానిలో నైనా మా మరణ పర్యంతం కూడా నైనా స్థిరంగా ఉంటాం తండ్రి. అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి తండ్రి. Father, we ask you right now, what church we have been associated to the church where we have been born again, we all stick and we all obey to the pastor's words, and we will take a oath that we will be there only until our last breath. తండ్రి, అలాంటి కుటుంబాలుగా, అలాంటి బిడ్డలుగా వీక్షిస్తున్న వారిని నైనా తండ్రి మమ్మలను అలా సిద్ధపరచమని మీ కుమారుడు మా రక్షకుడని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. We all believe and we all ask that you're going to bless me and the people who are with us and people who have been watching and their families. You will make them all
like this, and we give up this everything in the name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చే ఆదివారం మరలా ఇంకా చెడు ఏంటో కొంచెం కొన్ని విషయాలు పరిశీలన చేద్దాం. ఇప్పటి వరకు వాక్యాన్ని శ్రద్ధగా విన్నందుకు ప్రభు పేట మరొకసారి మీ అందరికీ మా యొక్క సంఘం తరపున మా తరపున మీకు వందనాలు తెలియచేస్తున్నాను. So, dear people of God, we all thank you for taking your time to watch this message, and also we will be sharing you the part 2. Again, what are evil things that we should all hate, and we greet you once again in the name of Lord and Savior Jesus Christ. Amen. మరలా మనం కలుసుకునే వరకు దేవుడు మీకు తోడేవిని కాపాడును గాక. May Lord's grace and His love with us until we meet again.